సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియా సమావేశం నిర్వహించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్త పనిచేస్తూ ప్రభుత్వ పథకాలలో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ నాయకత్వం గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేట్ పదవులు కట్టబెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలు చెప్పినరో ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. రాబోయే రోజులలో పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే ఇంకో 2 గ్యారంటీలు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవి కూడా తొందరగానే ఈ నెలాఖరు లోపల వాళ్ళు అమలు చేయడం జరుగుతుంది. దాంట్లో 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఒకటి, రెండోది వచ్చేసి 200 యూనిట్ల వరకు విద్యుత్తు బలహీన వర్గాలకి, వెనుకబడిన వాళ్ళకి, వైట్ కార్డ్ హోల్డర్కి అందరూ 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినట్టు వాళ్ళ గృహానికి. ఈ 4 హామీలు ముందు పెట్టుకొని గతంలో అధికారం రాకన్నా ముందు ఆ 6 గ్యారంటీలు రాబోయే రోజులల్లా బ్యాలెన్స్ కూడా పూర్తి చేస్తామంటూ ఈ ముందుకొచ్చే పార్లమెంట్ ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్తో పాటు 14 పార్లమెంటు సీట్లు గెలవబోతున్నది. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు పార్టీతోని సన్నిహితంగా ఉన్న వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ రోజు కష్టకాలంలో ఉన్న వాళ్ళు ఈరోజు అందరికన్నా ముందు వాళ్ళకి పొజిషన్ అయినా, అవకాశాలైనా, పార్టీ తరఫులైనా, ప్రభుత్వం తరఫులైనా అందరూ కూడా ముఖ్య నాయకులు వాళ్ళకి కలిగియాలి. వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఏదైతే చేయలేకపోయినరో, ఏదైతే వాళ్ళ గ్రామాలలో అభివృద్ధి వాళ్ళు ప్రవేశపెడదామంటే కూడా వాళ్ళకి లెక్క చేయకుండా గత టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టిందో వాళ్ళందరూ కూడా ఇవాళ బ్రహ్మాండమైన అవకాశం. ప్రతి గ్రామాలల్లో మీ దగ్గర ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కడైతే దృష్టి పెట్టాలనో మీరందరు నాయకులు కూడా దృష్టి పెట్టి ప్రభుత్వంకి దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోయే అవసరం ఉన్నది. రాబోయే రోజులల్లా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు, కష్ట సుఖం పంచుకున్న వాళ్ళు అందరికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అవకాశాలు కలిగిస్తుంది. రాబోయే రోజులల్లా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత బలోపేతం చేసే అవసరం మనందరికీ కూడా ఉందని చెప్పి ఇవాళ మీతోని పంచుకోవడం జరుగుతుంది.